రాజీనామాపై క్లారిటీ ఇచ్చారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ఈ నెల 25న కాంగ్రెస్ కు రాజీనామా చేయనున్నట్లుగా ప్రకటించారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. కాంగ్రెస్ లో జరుగుతున్న అవమానాలు భరించలేకే ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు జీవన్ రెడ్డి. పార్టీ మారుద్దని మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ చేసిన బుజ్జగింపులు ఫలించలేదు. క్లారిటీ ఇవ్వడానికి కొరకు ఏదైతున్నదో ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఐదోలు కాదని ఒక అభిప్రాయానికి వచ్చాను. నేను శ్రీధర్ బాబు గారికి ఏదైతుందో ఎప్పుడో నాకు కూడా బాధతో ఉండి మట్టి వారు కూడా బాధతో ఉండే ఏదైనా కానీ 25th నాడు ఏదైతుంది ఇక్కడ బండారు గార్డెన్లో గత 4 దశాబ్దాలుగా నాకు తోడునిచ్చినటువంటి రాజకీయ సహచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, శిరోభిలాషులు, అభిమానులు అందరితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని భవిష్యత్తు కార్యాచరణ చేస్తారు. చేయడానికి ఒకటి కదా. ఇప్పుడు ఇంతసేపు ఏం చెప్పింది రాజీనామా చేస్తానని చెప్పి అంటున్నా. నేను భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుంటాను. అది తర్వాత ఇప్పుడు అంతవరకు రాలేదు. ముందు ఏదైతే ఉందో తీసుకున్న తర్వాత వాళ్ళ అభిప్రాయమే కానీ ప్రజాభిప్రాయం కానీ మీలాంటి మిత్రులు శిరోభిలాషులు పాత్రికేయ సోదరులు ఉన్న మిత్రులు ఉన్నారు. మీరు ఏంటంటే ప్రజలతో ఎక్కువ సంబంధాలు కలిగి ఉంటుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమణ అడిగి తెలుసుకుందాం. రమణ, చెప్పండి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఈ నెల 25న కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరనున్నట్లుగా ప్రకటించడం చూస్తూ ఉన్నాం. పూర్తి డీటెయిల్స్ ఏంటి? కవిత, అంటే దాదాపు ఒక వారం రోజుల నుంచి కూడా ఈ జీవన్ రెడ్డి ఎపిసోడ్ లో ఆయన రాజీనామాకు సంబంధించి ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఆయన ఆ ప్రెస్ మీట్స్ కూడా చూసాము, ఆయన అసంతృప్తి వెళ్లగొట్టడం చూసాము. మరొకవైపు నిన్న మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన్ను రాజీనామా చేయొద్దని కోరేందుకు ఒక రాయబారం వచ్చిన సందర్భాన్ని చూసాం. అయితే ఈ రోజు జీవన్ రెడ్డి రాజీనామా చేస్తారని చర్చ నేపథ్యంలో ఈ రోజు జీవన్ రెడ్డి ఆయన్నే స్వయంగా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ముఖ్యంగా ఈ క్రమంలో ఆయన ఒక లేఖ కూడా ఆయన అనుచరులు, అభిమానులు, శ్రేయోభిలాషులకు ఒక లేఖ రాశారు. గత 20 ఏళ్లుగా ఈ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా దైత్యాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనించారు. కాబట్టి ఇవన్నీ నేను భరించలేకే రాజీనామా చేస్తున్నాను. 25వ తేదీ నాడు మార్చిన మీరంతా కూడా కలుద్దాము, మనం ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నాము, అప్పుడు భవిష్యత్ కార్యాచరణ ఏర్పాటు చేస్తున్నాము, మీ అందరి సలహాలు సూచనలు అవసరం అని చెప్పేసి ఆ లేఖ సారాంశము. అయితే ఈ రోజు కూడా ఇప్పుడు ప్రెస్ మీట్ నడుస్తున్న క్రమంలో ఆయన ఇదే విషయాన్ని ప్రకటించారు. ముఖ్యంగా 40 ఏళ్ల బంధానికి స్వస్తి పలుస్తున్నట్టుగా కూడా జీవన్ రెడ్డి ప్రకటించారు. అయితే గత మున్సిపల్ ఎన్నికల్లో ఆయన పూర్తి స్థాయిలో తనకు అవమానం ఎదురైందని చెప్పేసి భావించినట్టుగా కూడా ఆయన ప్రెస్ మీట్ మాటల్లో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల్లో తన అభ్యర్థులకు, తన అనుచరులకు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీతో కొనసాగిన వాళ్లకు టికెట్ల విషయంలో మొత్తంగా పార్టీ పట్టించుకోలేదు. అసలు ఈ పార్టీ గాని ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి గెలిచిన సంజయ్ కుమార్ సంబంధించిన అనుచరులకు టికెట్ ఇవ్వడాన్ని ఆయన గమనించాడు. ఈ నేపథ్యంలోనే ఆయన పూర్తిగా అది అవమానంగా భావించారు. ఈ క్రమంలో ఆయన పూర్తిగా అంటే కాంగ్రెస్ పార్టీలో ఉండాలా వద్దా అనే ఒక పరిస్థితి తనకు వచ్చిందని చెప్పేసి ఆయన మాట్లాడిన పరిస్థితులు ఈ రోజు అవి నిజమైపోయింది. ఆయన ఖచ్చితంగా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఆయన బీఆర్ఎస్ లో చేరడమే తరువాయి అదొక లాంఛన ప్రాయం అని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే ఆయన రాజీనామా ప్రకటించారు. కానీ ఏ పార్టీలో చేరబోస్తారన్న విషయాన్ని మాత్రం దాటవేస్తూ భవిష్యత్ కార్యాచరణను 20వ తారీఖు నాడు తాను ప్రకటిస్తానని చెప్పేసి వెల్లడించడం జరిగింది. కవిత. రైట్ రమణ.